హర్షారెడ్డి గారు అమెరికా నుంచి ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్స్ మేము. ఆయన చేస్తున్న ఈ మూడో ప్రయత్నం, మొదటి ప్రయత్నం డెఫినెట్గా అందరు దొంగలే, ఇట్ డిడ్ వెరీ గుడ్ శివాజీ గారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాల్ని జనం డెఫినెట్గా ఆదరిస్తారు. ఈ టైటిల్లోనే కామెడీ ఉంది కాబట్టి ఈ సినిమాకి వచ్చి కడుపుబ్బా నవ్వుకునేంత స్టఫ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే నమ్మి ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసి ఈ సినిమాని ఆయన నిర్మించడానికి అలాగే పబ్లిసిటీకి అన్నిటికీ కలిపి పెట్టిన డబ్బు కన్నా ₹1 ఎక్కువ వచ్చేటట్టు మనం విష్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. ఈ సినిమా మంచి హిట్ అయ్యి హర్షారెడ్డి గారికి గత 2 సినిమాలకి కావాల్సినంత ఆయనకు వచ్చేసి మళ్ళీ ఇంకో 4వ సినిమా తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ హర్షారెడ్డి కంటే ముందు రఘు గురించి చెప్పాలి. ఫస్ట్ పిక్చరే ఇలాంటిది పెట్టుకున్నాడు రఘు. అతనికి ఈ పాటికి పూర్తిగా అర్థమై ఉంటుంది ఈ సినిమా చేసేటప్పుడు అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయో. ఎందుకంటే అండి, కామెడీ సినిమా ఒక్కళ్ళకే ఈజీగా ఉంటుంది, ఎవరికంటే సినిమా చూసేవాళ్ళకి. స్క్రిప్ట్ రాసేవాడికి కష్టం, యాక్ట్ చేసే యాక్టర్స్కి కష్టం, అంతమంది యాక్టర్స్ని డీల్ చేయడం ప్రొడ్యూసర్స్కి కష్టం, వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్లో చూసుకోవడం ప్రొడక్షన్ వాళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కష్టం. అందరికీ మించి ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ సీన్స్ తీయటం అనేది డైరెక్టర్కి నరకంలాగా ఉంటుంది. ఎందుకంటే మన కామెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ మహానటులే. ఏ లాంగ్వేజ్లో ఇంతమంది కామెడియన్స్ ఉండరు నాకు తెలిసి. బట్ వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా ఈగో ప్రాబ్లం ఉంటుంది లొకేషన్లో. ఒకరికి తెలియకుండా ఒకటి నేను బాగా చేయాలని దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సీనే చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అవి డీల్ చేయడం డైరెక్టర్కి అంత ఈజీ కాదు, నేను అనుభవంతో చెప్తున్నాను. అలాంటి స్క్రిప్ట్ని రఘు ఫస్ట్ టైం పెట్టుకున్నాడు అంటే డెఫినెట్గా అతను పైకి కనిపించేంత అమాయకుడు అయి ఉండడు, చాలా గట్స్ ఉన్నవాడు అయి ఉంటాడు, మహాముదురు అంట. సో నేను మనస్ఫూర్తిగా రఘుని అప్రిషియేట్ చేస్తూ అతనికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఓపెనింగ్ డే అడిగారు సినిమా ఎలా ఉంటుంది అనేసి. ప్లస్ హర్షారెడ్డి గారు కూడా ఈ సినిమా ఇచ్చినప్పుడు ఈ టెక్నికల్ టీం ఎవరెవరిని తీసుకుంటున్నారు అంటే ఫేమస్ వాళ్ళని తీసుకుంటున్నారా, బాగా చేస్తారా ఎలా అని అడిగారు. లేదంటే నాకు అందరూ కొత్త వాళ్ళు కావాలి, నేను కొత్త వాళ్ళని, నాకు కంఫర్ట్ కావాలి. సో ఎవరి దగ్గర మంచి కెమెరామెన్ దగ్గర చేసిన ఒక కెమెరామెన్ అసిస్టెంట్ కానీ మంచి అతను కావాలంటే సరే మీరు సెలెక్ట్ చేసుకోమని అన్నారు. కాబట్టి బాలరెడ్డిని ప్రిఫర్ చేశాను. నాకు 100% వర్క్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయకుండా 24 hours ఎప్పుడంటే అప్పుడు నాకు హెల్ప్ చేసిన బాలరెడ్డికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ మీకు చెప్పినట్లు ఈ సినిమా 100% ఎంటర్టైన్మెంట్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ మై టీమ్ అని చెప్పాను. ఇది డెఫినెట్గా అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. ఇది ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఎనీహౌ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హర్షారెడ్డి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. ఇది డెఫినెట్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ఐ కెన్ గివ్ యూ అన్ అష్యూరెన్స్ అనమాట. ఎందుకంటే ఈ బిలీవ్ ఇన్ అవర్ స్క్రిప్ట్ అంత కష్టపడి చేసినందుకు ఒక 150 times గ్యారంటీగా నవ్విస్తామండి. దిస్ ఈజ్ అ ఛాలెంజ్ ఐ కెన్ గివ్ ఇట్ టు ఎనీ వన్. సినిమా అయితే ఒక 150 times నవ్వించి అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. లైక్ గ్లామర్ ఉంది, గుడ్ సాంగ్స్ వీ హ్యావ్, అండ్ ఒక రొమాన్స్, తర్వాత సెంటిమెంటు, ఎమోషనల్ సీన్స్, కొంచెం కామెడీ ఫైట్స్. ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుందని అనుకుంటున్నాను. అది
నెక్స్ట్ ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన సత్య వార్నెస్ గురించి కూడా ఒకటి చెప్పాలి. ఆయన ఫస్ట్ చూసి భయపడ్డాను చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి. ఓ రోజు ట్రయల్ షూట్ చేశాను. ట్రయల్ షూట్లో నారాయణ గారు చెప్పినట్టు నిద్రపోతున్నాడు వ్యాన్లో. ఇదేందో నిద్రపోతున్నాడు, డైరెక్షన్ చేయమని నిద్రపోతున్నాడు అని. తీరా చూస్తే ఆల్రెడీ ఆ షాట్ అయిపోయింది, టేక్ ఓకే చేసిండు. తర్వాత నెక్స్ట్ షాట్ కోసం వాళ్ళు రిహార్సల్స్లో ఉన్నప్పుడు చేశారనమాట. సో ఈజ్ సూపర్ ఫాస్ట్, బట్ ఇట్ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. నేను అనుకోలేదు ఇంత బాగా చేస్తాడని. సెట్స్లో నన్ను రానిస్తుండే కదనమాట. వస్తే మళ్ళీ నేను ఎక్కడ డిస్టర్బ్ చేస్తానని చెప్పి, మీరు దూరంగా ఉండండి నేను ఫినిష్ చేసుకొని వస్తానని చెప్పేసి ఒక 5 scenes 3 scenes ఒక్కొక్కసారి టైట్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్ చేశాడు అనమాట. బట్ ఫ్యాంటాస్టిక్ జాబ్ హెస్ డన్. తర్వాత ఈ టీం అందరికి కూడా విష్ ఆల్ ద సక్సెస్ టు ఎవ్రీ వన్. ఓకే, దట్స్ ఆల్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తిక్ గారు ఇచ్చారు. ఈరోజు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే ఆయన రాలేదు. మ్యూజిక్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో మ్యూజిక్ని మూవీని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, అండ్ మా ఫంక్షన్ కోసం వచ్చిన పట్నాయక్ గారికి, నిధి ప్రసాద్ గారికి, శివాజీ గారికి అండ్ మా క్రూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళ గురించి చాలా చెప్పాలి. ఆయన హీ హాజ్ అ వియర్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అందరూ దొంగలే అనే సినిమాతో మొదలై అది పెద్ద హిట్ ఆ రోజుల్లో, కామెడీ. సో ఈ సినిమా కూడా ఆయన టేస్ట్కి ఉంటుంది. సో ఇది కూడా మీరు అంతా ఎంజాయ్ చేస్తారు. అండ్ రఘు కూడా హర్ష గారు చెప్పినట్టు వెరీ హార్డ్ వర్కర్. సినిమా 24 hours ఒకరోజు డేట్లు ప్రాబ్లం అయితే షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ రఘు అండ్ థ్యాంక్ యూ హర్ష. అండ్ ఇంకా సినిమా విడుదలై హౌస్ఫుల్స్ అయినప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడు.